హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. ఈరోజు మనము అరటి దిండు తాలింపు ఎలా తయారు చేయాలని చూద్దాం. చాలా వరకు తెలియదు అనమాట ఇది ఎలా తయారు చేయాలని. కొంతమందికి తెలిసి ఉంటుంది. చాలా మంచిదండి. దీనిలో ఐరన్, ఫైబరు పుష్కలంగా ఉంటుంది. అలాగే విటమిన్ B6 కూడా పుష్కలంగా ఉంటుందండి. కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి కిడ్నీలో ఉండే రాళ్ళను కరిగిస్తుందండి. రాకుండా కూడా చేసే గుణం ఉందన్నమాట. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చూడండి, ఇది అరటి దిండు. దీని చుట్టూ ఉండే పట్టలాగా ఉంది కదా, ఇదంతా తీసేయాలన్నమాట. మీరు వీడియో పూర్తిగా చూడండి, లెంతీ అనుకోవద్దండి. వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. మన ఒళ్ళుకి చాలా మంచిదన్నమాట ఇది. మనము అరటి వంబం కొడతాం కదండి, అరటి వంబం కొట్టినప్పుడు ఖచ్చితంగా మనం ఆ మాను కొట్టేస్తాం కదండి. కొంచెము అరటి వంబం తీసిన తక్షణమే కొట్టేస్తాము. అందులో కింద భాగంలో ఉంటుందన్నమాట. ఇది తీసుకోవాలా మనము. ఈ పట్ట అంతా తీసేసి ఆ మధ్యలో ఉండేది మాత్రము తీసుకోవాలన్నమాట. నేను క్లారిటీగా చూపిస్తాను చూడండి. ఇది కూడా తీసేయాలి. మనకు అంత బెనిఫిట్స్ కదండి, అన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. మనకు ఇప్పుడు అక్కడక్కడ దొరుకుతాయి కదండి, పెద్ద కాస్ట్ కూడా కాదు. 10 రూపీస్ లేదు అంటే 15 రూపీస్ ఉంటుంది అంతే. మనం తెచ్చుకున్నామంటే దండిగా ఒక పూట తినేయచ్చు అనమాట. చూడండి, ఈ పీసు 10 రూపీస్ అనమాట. మనము ఇండ్ల కాడ చెట్లు నాటుకుంటారు కదండి, విలేజ్లలో అయితే మనకు అరటి వంబం కొట్టినప్పుడు మనం ఖచ్చితంగా ఆ మాను కొడతాం కదా, అందులో ఈ గడ్డ ఉంటుందన్నమాట. దిండు, ఈ అరటి దిండు మనము అది కట్ చేసుకొని తినచ్చు అనమాట ఈజీగా. ఈ కిడ్నీలో రాళ్ళు వచ్చినాయంటే వాళ్ళ పెయిన్స్ చిన్నగా ఉండవండి. ఆ పెయిన్స్ వామిటింగ్ అవుతూ ఉంటాయి. ఈ పెయిన్, ఆ నొప్పులు చాలా ఘోరంగా ఉంటాయి. అలాంటి వాళ్ళకి చాలా మంచిదన్నమాట ఈ అరటి దిండు. ఒకసారి చూసి ఎలా తయారు చేయాలో సింపుల్గా తొందరగా అయిపోతుందని, పెద్ద టైం ఏం పట్టదు. ఇలా కట్ చేసుకునేది అయిపోయిందంటే తాలింపు తొందరగా అయిపోతుంది. ఇలా మొత్తము ఈ నారంతా తీసేయాలన్నమాట, ఇలా జూరేయాలన్నమాట. ఈ నారంతా ఇలా బాగా నారు తీసేసామంటే మనకు తినడానికి బాగుంటుంది. అప్పుడు కొన మొదలు కట్ చేసేయాలి మనము. ఇది కరుణ ఎక్కువ వస్తుందండి, అంటే కలర్ తిరిగిపోతుంది తొందరగా. మనం వంకాయ ఎలా కలర్ తిరిగిపోతుందో అలాగా ఇది కూడా ఫాస్ట్గా కలర్ తిరిగిపోతుంది. అందుకే అమ్మేవాళ్ళు కూడా 4 పట్లు పైన పెడతారనమాట. మనం నీళ్ళు తీసుకొని ఇందులో ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా నీళ్ళలో మనం కట్ చేసిన తక్షణం వాటర్లో వేసేయాలన్నమాట. ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని అందులో వేసేయాలి. ఇలా రౌండ్గా చక్రాల్లాగా కోసి వేసేసామంటే మనం మళ్ళీ కట్ చేసుకోవడానికి చిన్న ముక్కలుగా వీలుగా ఉంటుందన్నమాట. నేనైతే ఇలాగే చేస్తాను. మా ఇంట్లో అందరూ ఇష్టంగా తినేస్తారు. చాలా మంచిదండి. దొరుకుతాయి, మనము ఈ కూరగాయల అంగుళ్ళల్లో అవైలబుల్గా ఉంటాయి. దొరికిందంటే చాలామందికి వండడం రాదని తేరనమాట, తీసుకోరు. ఒకసారి వీడియో చూడండి, ఈజీగా ఎలా వండడమో చూపిస్తాను. ఇలాగా అంతా ఈ దిండు మొత్తము ఈ నార ఇలా తీసుకుంటూ మనం రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసి ఈ వాటర్లో వేసేయాలన్నమాట. నేను అన్నీ కట్ చేసేసాను. ఇందులో ఉప్పు వేసేయాలి. మనం సేమ్ వంకాయ ఎలా బయట పెడితే నల్లగా అయిపోతుందో అలాగే సేమ్ అనమాట. ఉప్పు వేసేసామంటే ఆ కరుణ రాకుండా కొంచెం హెల్ప్ చేస్తుందన్నమాట. ఇలా కలుపుకొని వదిలేసి ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టుకుందాం, తొందరగా అయిపోతుంది. కుక్కర్లో కూడా కొద్దిగా నీళ్లు పెట్టుకొని ఇట్లా 3-4 పీసెస్గా ఈ చక్రాలు తీసుకొని ఇలా సన్నగా తరుక్కోవాలన్నమాట. మనం ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా తరుక్కోవచ్చు, అదేమీ కరిగిపోదు. అందువల్ల చూసారు కదా, నేను ఈ సైజు కట్ చేసుకున్నాను. మీరు ఇంకా సన్నగా కావాలంటే కూడా కట్ చేసుకోవచ్చు. నీళ్ళల్లో వేసేయాలన్నమాట. మనం అలాగే ఉంచి లాస్ట్లో వేద్దామనద్దు, కలర్ తిరిగిపోతుంది. ఇప్పుడు అక్కడ కొద్దిగా ఉన్నాయి కదండి పీట పైన, అవే ఈ 3 చక్రాలు కట్ చేసే లోపల చూడండి లైట్గా కలర్ తిరిగేసి ఉంటుంది. చూసారు కదా, అవే కొంచెం సపరేట్గా కలర్ లాగా ఉన్నాయి. అందువల్ల
మనం నీళ్ళల్లో వేసేయాలన్నమాట. కట్ చేసిన తక్షణం వాటర్లో వేసేసామంటే కరువు తక్కువగా ఉంటుందన్నమాట. చూడండి, అంతే, వాటర్లో వేసేయాలి. మనం ఇందులో కావాలంటే పచ్చెనిపప్పు కూడా వేసి ఉడికించుకోవచ్చు. ఈ కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళైతే పచ్చెనిపప్పు వేయద్దు, గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు కూడా వేయద్దు. ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి అది మునిగేంత నీళ్ళు వేయండి, సరిపోతుంది. మునిగేంత వాటర్ వేసి 4 నుంచి 5 విజిల్ పెట్టుకోండి, మెత్తగా బాగా ఉడికిపోతుంది. ఒక 4-5 విజిల్స్ వస్తే సరిపోతుంది. మనం ఇప్పుడు హెయిర్ తీసి చూద్దాం. చూడండి, ఉడికిందేమో చూద్దాం. చూడండి, నేనైతే 5 విజిల్లు పెట్టాను. ఎంత మెత్తగా ఉడికిపోయిందో చూసారా. ఇదే కరిగిపోదండి, మెత్తగా ఉడికినా కూడా కరిగిపోదు. ఇప్పుడు బాగా ఉడికింది. నీళ్ళు వంపేసి కిడ్నీలో రాళ్ళు ఉండేవాళ్ళు ఆ నీళ్ళు కూడా తాగితే కూడా మంచిదే అని తాగుతారు కొందరు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ఫ్యాన్ పెట్టి 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 2 టీ స్పూన్లు పచ్చెనిపప్పు వేసుకొని లైట్గా చిటపటలాడే వరకు, లైట్గా పచ్చెనిపప్పు కూడా కలర్ తిరిగే వరకు వేయించుకొని ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను 1 కప్పు ఉల్లిపాయలు వేసాను సన్నగా తరిగి, కొద్దిగా కరివేపాకు. మనము అవి చిన్న సైజు కాబట్టి ఉల్లిపాయలు కూడా చిన్నగా కట్ చేసుకోండి, బాగుంటాయి. సాల్ట్ కొద్దిగా వేసారంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట, వేగిపోతాయి. ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి. ఇందులోనే కారం పొడి 1 స్పూను, క్వాంటిటీని బట్టి మనం ఎంత తీసుకుంటామో అరటి దిండు దాన్ని బట్టి తగినంత కారము, కొద్దిగా పసుపు పొడి వేసుకొని ఉడికించిన అరటి దిండు వేసేద్దాం. 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని ఇందులో పల్లీల పొడి వేసుకుందామండి. చాలా 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 బాగుంటుంది టేస్ట్. పల్లీల పొడి వేసుకున్నామంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఒక 3 స్పూన్ల వరకు పల్లీల పొడి వేసుకొని బాగా ఇంకొక నిమిషం బాగా కలుపుకుందాము. ఆ ముక్కలకంతా పల్లీల పొడి పట్టే వరకు వేయించుకుందాము. ఫైనల్గా ధనియాలకు సన్నగా తరిగి వేసుకుందాం, కొత్తిమీర. అంతే అండి. ఒక్కసారి అలా కలుపుకొని గిన్నెలోకి, ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. మనము వండడం చాలా సింపుల్, మనం కట్ చేసుకునేస్తే అయిపోయింది, తొందరగా అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. నేను ఎలా చెప్పానో అలానే చేయండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి తిని చూద్దామా. అదిరిపోయిందండి టేస్ట్. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.